హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. ఈ వీడియోలో నాగ చైతన్య మరియు శోభితా ధూళిపాల రిలేషన్షిప్స్ వల్లే సమంత మరియు నాగ చైతన్య విడిపోయారా, అసలు వాళ్ళ గొడవలకు కారణం ఏంటి, అసలు ఈ శోభితా ధూళిపాల ఎవరు, సేమ్ ఇండస్ట్రీ నుంచి ఆల్రెడీ ఒక అమ్మాయిని పైగా కో యాక్టర్స్గా చేసిన అమ్మాయినే పెళ్లి చేసుకుని విడిపోయిన శామ్ మరియు చైతన్య మళ్ళీ ఇప్పుడు మోడల్ యాక్ట్రెస్ అయిన ఈ శోభితాని పెళ్లి చేసుకోవడం వల్ల నాగ చైతన్య లైఫ్ ఇక మీదటైనా బాగుండే ఛాన్స్ ఉందా? ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి డివోర్స్ సిచ్యువేషన్స్ మీ లైఫ్లో కూడా వస్తే ఎలా హ్యాండిల్ చేయొచ్చు, అసలు ఇలాంటి సిచ్యువేషన్స్ పెళ్ళికి ముందు రానివి పెళ్ళి తర్వాత ఎందుకు వస్తున్నాయి అనే వాటి మీద ఈరోజు ఈ టాపిక్లో డిస్కస్ చేయబోతున్నాం. లెట్స్ గో టు ద వీడియో. యాక్చువల్గా సమంత అండ్ నాగ చైతన్య మధ్య ఉన్న రిలేషన్షిప్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చిన ఫస్ట్ మూవీ నుంచి ఉంది. చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తున్నప్పటికీ కాంబినేషన్స్ చూడడానికి బాగున్నా రిపీటెడ్గా హీరోయిన్తోనే అపో 3 మూవీస్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మన వాళ్ళు ఫిక్స్ అయిపోవడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఎగ్జాంపుల్గా ప్రభాస్ మరియు అనుష్క, నాగార్జున గారు మరియు అనుష్క గారు, అల్లు అర్జున్ మరియు పూజా హెగ్డే, ఇలా చాలానే ఉన్నాయి. ఇందులో డైరెక్టర్స్ పేర్లు కూడా వినపడేవి, హీరోయిన్స్తో ఎఫ్ఐఆర్ నడుపుతున్నట్లు. అయితే రూమర్స్ని నిజం చేస్తూ పెళ్లి వరకు తీసుకొచ్చిన వాళ్ళలో మెయిన్గా మనకి బాగా నచ్చిన పెయిర్ సమంత అండ్ నాగ చైతన్య. వీళ్ళకి పెళ్లి 2017లో అయింది. కట్ చేస్తే అంతా బాగానే ఉంది. కొన్ని షోస్లో కూడా వాళ్ళ రిలేషన్షిప్ గురించి పీపుల్కి తెలిసేలా ప్రయత్నంలో చాలా క్యూట్గా వాళ్ళ కపుల్ అంత ఆదర్శప్రాయంగా ఉండేలా మాట్లాడేవారు. అయితే దాని తర్వాత శామ్ ఒక్కసారిగా బిగ్ బాస్ షోలో హోస్టింగ్గా కూడా చేశారు. ఒక అడ్వర్టైజ్మెంట్లో కూడా వీళ్ళిద్దరూ కలిసి కూడా నటించారు. స్కిప్ చేస్తే 2021లో వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యాయి. అందరూ అవి ఫేక్ రూమర్సే అని అనుకుంటున్నారు. అయితే సడన్గా ఒకరోజు సమంత తన ఇన్స్టాలో ఒక పోస్ట్ పెట్టారు, అవి రూమర్స్ కావు, డివోర్స్ నిజమే అని. అంతే, అప్పటి వరకు రూమర్సే అనుకుంటున్న అక్కినేని ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయ్యారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. అటు అక్కినేని ఫ్యాన్స్లోనూ సమంతాన్ని ఇష్టపడుతున్న కోట్లాది మందిలో ఒక కలవరం అయితే స్టార్ట్ అయింది. బట్ పెళ్లి చేసుకుంటున్నాం అన్నప్పుడు ఆనందంతో గంతులేసిన ఫ్యాన్స్ వాళ్ళు విడిపోతుంటే ఎవరిని ఏమీ అనలేక బాధతో కామ్ అయిపోయారు. ఎందుకంటే సమంతాని ఇష్టపడుతున్నట్లు మన టాలీవుడ్లో ఏ హీరోయిన్ని కూడా అంతగా ఇష్టపడరు. అండ్ నాగ చైతన్య అంటే కూడా విపరీతమైన పాజిటివ్నెస్ ఉంది ఇండస్ట్రీలో అండ్ కామన్ పీపుల్లో కూడా. ఆఫ్టర్ డివర్స్ కొంతమంది ఆ ఇండస్ట్రీలో ఇవన్నీ కామనే అనేవాళ్ళు, కొంతమంది వీళ్ళు విడిపోకుండా ఉండాల్సింది అని కొంతమంది ఇలా అనుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే అసలు వీళ్ళు విడిపోవడానికి రీజన్స్ ఏమై ఉండొచ్చు అనే దానిపైన చాలా రోజుల పాటు చర్చలు జరిగింది. సమంత వాళ్ళు విడిపోయారని కాదు, నాగ చైతన్య వాళ్ళు విడిపోయారని కొంతమంది, వీళ్ళకి ఈగో క్లాషెస్ ఉన్నాయని, సమంత సూపర్ స్టార్ బట్ నాగ చైతన్య నిపోటిజం కిడ్, పెద్దగా సక్సెస్ లేదు, పైగా సమంత చైతన్య కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటోంది, ఫ్యాన్ బేస్లో కూడా తనే ఎక్కువ, మెయిన్గా విడిపోయినప్పుడు సమంత పేరే ఎక్కువగా వినిపించింది. అది ఎలాగో చెప్తాను వినండి. సమంత కొన్ని ఫిల్మ్స్ అండ్ సోషల్ మీడియాలో హద్దులు దాటి చేస్తుందని ఒక వాదన వినపడింది. ఫ్యామిలీ మ్యాన్ 2, ఊ అంటావా మామ సాంగ్, సూపర్ డీలక్స్, కొన్ని ఫోటోషూట్స్ అండ్ బోల్డ్ సీన్స్ మరియు లిప్ లాక్ సీన్స్ చేయడంతో పాటు బికినీ షాట్స్ కూడా చేయడం, ఇలాంటి వాటి వల్ల సమంత వల్లే విడిపోయారు అని కొంతమంది అన్నారు. మరికొంతమంది నాగ చైతన్య తనని మూవీస్ చేయొద్దన్నాడని, సమంతకి నాగార్జున గారు రిస్ట్రిక్షన్స్ పెట్టారని, పిల్లల్ని కనడం పైన ఇంట్రెస్టెడ్గా లేదని, తనకి మైనసైటిస్ ప్రాబ్లం అండ్ మరికొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తనకి అక్కినేని ఫ్యామిలీలో రెస్పెక్ట్ తగ్గడం వల్ల సమంత సెల్ఫ్ రెస్పెక్ట్ని కోల్పోయి బ్రతకడం ఇష్టం లేక బయటికి తనంతట తానే వెళ్ళిపోయేలా చేశారు అని చాలా రీజన్సే వినపడ్డాయి. శోభితా ధూళిపాల వల్లనే విడిపోయారని అంటున్నారు. ఐ థింక్ ఆమె రీజన్ అయి ఉండేది ఛాన్స్ లేదు. ఆఫ్టర్ డివోర్స్ వీళ్ళు రిలేషన్షిప్లోకి వెళ్ళి ఉండవచ్చు. అసలు ఈ శోభితా ధూళిపాల ఎవరు ఒకసారి తెలుసుకుందాం. శోభితా ధూళిపాల 1993 మే 31న మన ఆంధ్రప్రదేశ్లోని తెనాలిలో ఈవిడ పుట్టింది. ఎస్, మన తెలుగు అమ్మాయే, అందులోనూ బ్రాహ్మిన్. ఫాదర్ నేమ్ వేణుగోపాల్, మదర్ శాంతి. ఈవిడ ముంబై యూనివర్సిటీలో HR కాలేజ్లో కామర్స్ అండ్ ఎకనామిక్స్ కంప్లీట్ చేసింది. ఒకసారి ఫిల్మ్ కెరీర్ చూద్దాం. 2016లో రామన్ రాఘవన్ 2.0, 2017లో చెఫ్, 2018లో కలెఖండి, 2018లో గూఢాచారి, 2019లో మూతోనే, 2019లో ది బాడీ, 2020లో హోస్ట్ స్టోరీస్, 2021లో పొనియన్ సెల్వన్, 2021లో మేజర్, 2021లోనే కురూప్,
2021లోనే సితారా మరియు 2022లో ది మంకీ మ్యాన్. సో ఈ మూవీస్లో అయితే తను నటించింది. తను ఫెమినా మిస్ ఇండియా 2013 కాంపిటీషన్లో టైటిల్ గెలుచుకున్నారు. యాక్చువల్లీ ఇప్పుడు కొంతమంది డౌట్ ఏంటంటే సేమ్ ఇండస్ట్రీలోనే ఉంటూ పెళ్లి చేసుకున్న శామ్ అండ్ చేయి విడిపోయారు, మళ్ళీ అదే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ఈ అమ్మాయితో లైఫ్ లాంగ్ ఉంటారా అనే డౌట్స్ వస్తున్నాయి. దానికి ఆన్సర్ ఉంటారని నేనైతే చెప్తాను. బికాస్ ఆఫ్ ఒకసారి తప్పు జరిగినప్పుడు నెక్స్ట్ టైం ఆ కైండ్ ఆఫ్ తప్పులు జరగకుండా చూసుకుంటారు. సో అప్పుడు రిలేషన్షిప్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలో నాకు తెలిసినంతలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఖచ్చితంగా మెయిన్గా మ్యారేజ్ అయిన తర్వాత గొడవలు ఎందుకు మొదలవుతున్నాయి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.